హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. హీరో విజయ్ తలపతి అరెస్ట్ అంటున్నారు. దానికి కారణం హీరోగా ఉండడం కాదు, టీవీకే అనే పార్టీ అధ్యక్షుడిగా విజయ్ తలపతి గారు ఒక పబ్లిక్ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. దానికి 10,000 మందితో ఒక ర్యాలీ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఈ ర్యాలీ తమిళనాడులో కారూర్ అనే ప్రాంతంలో జరిగిందంట. మరి ఈ 10,000 మంది అనుకునే ఈ ర్యాలీ ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నారో విజయ్ గారు, దానికి 50,000 మంది రావడం, పైగా విజయ్ గారు కూడా ఆ మీటింగ్‌కి, ఆ ర్యాలీకి 7 అవర్స్ 7 గంటల సేపు లేట్‌గా రావడం వలన ఒక్కసారిగా విజయ్ గారిని చూసిన అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 50 మంది పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే దెబ్బలతో, అస్వస్థతతో బాధపడే వాళ్ళ సంఖ్య ఇంకా క్లారిటీగా లేదు. ఇప్పుడు దాకా ఉండే సమాచారం అయితే 100కు పైగా అంటున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ ర్యాలీలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది ఎక్స్‌గ్రేషియా. అలాగే టీవీకే పార్టీ తరపున విజయ్ గారు కూడా చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు జరిగిన సంఘటన చాలా బాధాకరమని, బాధితుల కుటుంబాలకు తీరలేని నష్టం జరిగిందని, అలాగే బాధితుల కుటుంబాలకి టీవీకే పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటాదని, అలాగే కోలుకోగానే ప్రతి ఒక్క బాధ్యుల కుటుంబానికి వచ్చి పరామర్శిస్తానని మన జగనన్న లాగా అయితే విజయ్ గారు చెప్పడం చాలా సంతోషించాల్సిన విషయము. అలాగే కరూరు ఘటన మీద కూడా మన ప్రధానమంత్రి అయిన మోదీ గారు స్పందిస్తూ మరణించిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు గాను, గాయపడిన వాళ్ళకి 50,000 రూపాయలు గాను ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా రాజకీయ ప్రచార సభలో ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమని కూడా మోదీ గారు పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఆలోచించుకొని పెట్టుకోండి. ఎందుకనంటే మన రాష్ట్రంలోనే కాదు, రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే పబ్లిక్ మీటింగులు పెట్టినప్పుడు ఆ పార్టీకి వచ్చిన అభిమానుల అభిమానం కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు జరగవు కదా అనేది నా ఒపీనియన్. ఎందుకనంటే ఇలా జరగడం వలన మీ నాయకుడికి సంబంధించిన పార్టీకి కూడా చెడ్డ పేరే కదా. అది మనం ప్రేమించే నాయకుడికి మన వల్ల చెడ్డ పేరు తేవడం రావడం అనేది కరెక్ట్ కాదు కదా. అలాగే మన ఏపీలో కొంతమంది నాయకులు లాగా ఏదో సినిమాటిక్ లో మనం హైలైట్ అయిపోదాం, హీరో లాగా వెలివేషన్ ఇచ్చుకునేదానికి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టిన సందర్భాలు మనం గోదావరి పుష్కరాల విషయంలో చూసాము. అలాంటి దుర్ఘటన అయితే విజయ్ గారి సభలో జరగలేదు అనేది నా ఒపీనియన్. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుంటే ఒక్క లైక్ అయితే కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదన్నా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ కేర్ఫుల్గా ఉండడం చేయండి. అలాగే పక్క వాళ్ళని కూడా కాస్త చూసుకొని మనం మసులుకుంటే ఇలాంటి విషయాలు జరగవు అనేది నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.